Hello, my dear students. Welcome back to our channel, Nursing Tutorials. Once again, welcome back, all my dear nursing aspirants. So, in this video, we are going to discuss about ఏపీలో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్, అందులో ఉండే టోటల్ సీట్స్, గవర్నమెంట్ అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి గురించి, ఇంకా మీకు ఫీ స్ట్రక్చర్ మీద అయితే చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ అండ్ సీట్ ఛాన్సెస్ గురించి కూడా కంప్లీట్గా విత్ ఫుల్ క్లారిటీతో అయితే ఈ వీడియోలో మీ అందరికీ చెప్తాను. ఈ వీడియో ఎవరైతే ఏపీ ఎన్సెట్ రాసి నర్సింగ్ అడ్మిషన్స్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేయండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఏం చేయాలి, ఏంటి, కౌన్సిలింగ్లో ఎలా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, సీట్ ఛాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుంది, అన్నిటి మీద మీకు ఒక క్లారిటీ రావాలి అని అంటే వీడియోని ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేయండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అలాగే మీ అందరి లైక్స్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి అని అంటే మీ అందరి లైక్స్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఇంక ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలన్నా, నాకు ఇంకా మోటివేషన్ రావాలి అని అన్నా సరే, ప్లీజ్ డూ లైక్ అండ్ ప్లీజ్ షేర్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ఇక టైం అయితే వేస్ట్ చేయొద్దు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రొడక్షన్ క్లియర్ కదా, అసలు వీడియో దేని గురించి అండ్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అని చెప్పి. నౌ సీ వన్ బై వన్. ఫస్ట్, టోటల్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అకార్డింగ్ టు 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ నర్సింగ్ సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. ఏపీలో అప్రాక్సిమేట్లీ 13,700 ప్లస్ బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెండు టైప్స్లో అయితే డివైడ్ అయి ఉంటాయి. ఒకటి మేనేజ్మెంట్ కోటా, ఇంకొకటి గవర్నమెంట్ కోటా. ఇది ఆల్రెడీ తెలుసు కదా. సో ఇందులో వచ్చేసరికి మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ అని చెప్పాను కదా, 50% ఏమో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ 50% ఏమో గవర్నమెంట్ సీట్స్, అంటే గవర్నమెంట్ కోటా సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, ఇది క్లియర్ కదా. మనకి టోటల్ వచ్చేసరికి 13,700 ప్లస్, అంతకు మించి ఎక్కువే ఉన్నాయి. ఇవన్నీ కూడా టూ టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి మేనేజ్మెంట్, ఇంకొకటి గవర్నమెంట్ కోటా. సో గవర్నమెంట్ కోటా వచ్చేసరికి 50%, మేనేజ్మెంట్ వచ్చేసరికి 50%, రెండు ఈక్వల్ హాఫ్స్లో అయితే డివైడ్ అవుతాయి. అంటే మనం రఫ్గా చూసుకుంటే 6,800 సీట్స్ గవర్నమెంట్ కోటాలో ఉంటే 6,800 సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో అయితే ఉంటాయి. నెక్స్ట్, మీరందరూ చాలా వెయిట్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయక్క, ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయక్క అంటూ చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, టెలిగ్రామ్లో కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడుగుతున్నారు. చాలా డిలే చేశాను కదా, సారీ, ఏమనుకోవద్దు. బికాజ్ ఆఫ్ సమ్ కన్సిక్వెన్సెస్ నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. ఇక లేట్ అవ్వకూడదు అని చెప్పి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాను. దీన్ని బట్టి మీరైతే కౌన్సిలింగ్లో హ్యాపీగా మీకు ఏ కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి అప్లై చేసేసుకోండి. గవర్నమెంట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ మన ఏపీలో ఓన్లీ 12 to 13 గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ ఆర్ యూనివర్సిటీకి అయితే సంబంధించి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరులో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఎస్విఐఎంఎస్ కాలేజ్ ఇన్ తిరుపతి, రిమ్స్ కడప శ్రీకాకుళం, గవర్నమెంట్ కాలేజెస్ వైజాగ్, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కాకినాడ. నెక్స్ట్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి. అట్ లాస్ట్, ఎయిమ్స్ మంగళగిరి టాప్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్. ఇదైతే నేను టోటల్ 12 to 13 గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పాను కదా. ఇందులో టోటల్ 6 కాలేజెస్, అంటే టాప్ రేటెడ్ ఉన్న 6 కాలేజెస్ని మాత్రమే ఇచ్చాను. రిమైనింగ్ కూడా ఉన్నాయి. ఓకేనా, వాటన్నిటి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బట్ ఇక్కడ వచ్చేసరికి టాప్ రేటెడ్ కాలేజెస్ ఇచ్చాను. ఇవే ఉన్నాయా అని మాత్రం అసలు అనుకోవద్దు, ఇంకా ఉన్నాయి. 12 to 13 ఉన్నాయని చెప్పాను కదా. ఆ లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కాలేజెస్లో యావరేజ్ 50 to 100 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ చూసుకుంటే టోటల్ 150 to 160 ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. ఇందులో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజెస్లో 50% ఆఫ్ సీట్స్ని గవర్నమెంట్ కాలేజెస్, అంటే హాఫ్ ఆఫ్ ద సీట్స్ని గవర్నమెంట్ కౌన్సిలింగ్ ద్వారా అయితే
అంటే గవర్నమెంట్ కోటా ద్వారా అయితే ఫిల్ చేస్తారు. ఓకేనా? ప్రతీదీ మేనేజ్మెంట్ సీట్ ఉండదు. ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా హాఫ్ ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ కౌన్సెలింగ్ ద్వారా ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. విత్ లో ఫీస్‌తో. అది నేను నెక్స్ట్ స్లైడ్ ఫీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్తాను. ఇక్కడైతే నేను రీజన్ వైస్ కొన్ని కాలేజెస్‌ని అయితే లిస్ట్ ఔట్ చేశాను. చూడండి. నంబర్ 1 గుంటూరు రీజన్. గుంటూరు రీజన్‌లో చూసుకుంటే కాటూరి, ఎన్ఆర్ఐ, లలిత, కృష్ణవేణి. నెక్స్ట్ వైజాగ్ రీజియన్‌లో వచ్చేసరికి జెమ్స్, సెయింట్ లూక్స్, మనీషా, ఆదినారాయణ. తిరుపతిలో చూసుకుంటే ఎస్వి కాలేజ్, అపోలో, బాలాజీ. నెక్స్ట్ ఏలూరు, నెల్లూరు, కడపలో చూసుకుంటే ఆశ్రమ్, బొల్లినేని, ఇంద్రప్రియదర్శిని, గీతం ఇలా చాలా కాలేజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను ఇక్కడ టాప్ మోస్ట్ మాత్రమే లిస్ట్ ఔట్ చేయడం జరిగింది. రిమైనింగ్ అంతా చెప్పినట్టు డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ లిస్ట్ అనేది మీకోసం ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ ప్రైవేట్ కాలేజెస్‌లో చూసుకుంటే యావరేజ్ సీట్ కౌంట్ వచ్చేసరికి టోటల్ 40-100 సీట్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క కాలేజ్‌కి. సో, మనకి సీట్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కౌన్సెలింగ్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్‌గా పెట్టండి. మాకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా! మాకు సీట్ రాదు. లేదంటే ఇన్ని మార్క్స్‌కి ఏం సీట్ వస్తుందిలే, గవర్నమెంట్ కోటాలో రాదు కదా! ఏదొస్తే ఏంటి, ఏదో ఒకటి తీసేసుకుందాంలే అన్నట్టు అస్సలు అనుకోవద్దు. బికాజ్ మీకు ఏదైనా సీట్ అలాట్ చేయాలి అనంటే మీకొచ్చిన ఏపీ ఎన్‌సెట్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని, కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని బేస్ చేసుకొని ఇలా వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా డీమోటివేట్ అవ్వకుండా అందరూ కూడా పాజిటివ్‌తో వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్‌గా పెట్టండి. దాన్ని బట్టి మీకు మంచి ఆప్షన్స్ ఆర్ మంచి కాలేజెస్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా! అసలు గవర్నమెంట్ కాలేజెస్‌లో ఎంత ఫీజ్ ఉంటుంది? ప్రైవేట్ కాలేజెస్‌లో ఎంత ఫీజ్ ఉంటుంది? అసలు గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తే ఫీజ్ పే చేయాలా? అదే ప్రైవేట్ కాలేజ్‌లో వస్తే ఎంత పే చేయాలి? ఏంటి అనేది ఇక ఈ స్లైడ్‌తో అయితే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తే గనుక మీకు అరౌండ్ ₹1000 పర్ మంత్ అయితే ఉంటుంది. చాలా తక్కువ ఫీజు. ₹1000 పర్ మంత్ అయితే ఇయర్‌లీ 10,000-12,000 మీరు పే చేయాల్సి ఉంటుంది అంతే. అదే మీకు గనక గవర్నమెంట్ కోటా అంటే గవర్నమెంట్ కోటా సీట్ ప్రైవేట్ కాలేజ్‌లో వస్తే రూపీస్ 1,200-1,500 పర్ మంత్. అంటే ఫీజ్ మోడరేట్‌గా ఉంటుంది. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అక్కడ ₹1000 మీరు గవర్నమెంట్ కాలేజ్‌లో పే చేస్తే ఇక్కడ 1,200, 200 ఆర్ 2-300 డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఆర్ మీకు గనక గవర్నమెంట్ సీట్ అనేది రాలేదు, క్వాలిఫై అవ్వలేదు అని అనుకోండి. ప్రైవేట్ కాలేజ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్‌ని తీసుకుందాము అని అనుకుంటే మీకొచ్చేసరికి ఫీజ్ అరౌండ్ 3,000-6,000 పర్ మంత్ అయితే ఉంటుంది. ఆర్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద కాలేజ్. ఓకేనా? చాలా హైయర్ ఫీజ్ అయితే ఉంటుంది మేనేజ్మెంట్ కోటా వచ్చేసరికి. అంటే ఇయర్‌లీ మనం రఫ్‌గా చూసుకుంటే 1.3 వరకు అవ్వచ్చు. అంటే 1,30,000, 1,20,000 వరకు అవ్వచ్చు మీకు ఇయర్‌కి. ఓకే. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సో, ప్రీవియస్‌గా చెప్పినట్టు మీకు అర్థమైంది కదా! గవర్నమెంట్ కాలేజ్‌లో గవర్నమెంట్ కోటా సీట్‌నే రావాల్సిన అవసరం లేదు. మీకొచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా గవర్నమెంట్ సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ముందుగా చెప్పినట్టు ఎవరు కూడా డీమోటివేట్ అవ్వద్దు. వస్తే గవర్నమెంట్ కాలేజ్‌లోనే రావాలి. గవర్నమెంట్ కాలేజ్ అయితే తక్కువ ఉంటుంది కదా! సో, అక్కడే చదువుకోవాలి అని ఏం ఆలోచించక్కర్లేదు. మేబీ అక్కడ సీట్స్ ఫిల్ అయిపోతే ఈ ప్రైవేట్ కాలేజెస్‌లో మీకు గవర్నమెంట్ కోటాలో సీట్ అనేది అలాట్ చేస్తారు. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్లారిటీ ఫర్ యూ ఆల్. ఈ స్లైడ్ ఎస్పెషల్లీ మీకు క్లారిటీ రావడానికి మాత్రమే యాడ్ చేశాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ గవర్నమెంట్ సీట్ వస్తుందా? గవర్నమెంట్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్‌కి క్వాలిఫై అవుతాము? మా కేటగిరీ వైస్ మాకు సీట్స్ అవైలబుల్‌గా ఉంటాయా? ఏం కాలేజెస్ ఉన్నాయి? ఏంటి అనేది అడుగుతూనే ఉన్నారు కదా! ఈ స్లైడ్‌తో మీకు క్లారిటీ ఇద్దాము అని చెప్పి ఎస్పెషల్లీ ఈ స్లైడ్‌ని మీకోసం అయితే పెట్టాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు క్లారిటీ రావాల్సింది ఏంటంటే మీ ఏపీ ఎన్‌సెట్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని అయితే గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తుంది. అర్థమవుతుందా? అంటే మీ ర్యాంక్, కట్ ఆఫ్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని సీట్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ కౌన్సెలింగ్‌లో గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.
కౌన్సిలింగ్ అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేది కాదు. అసలు అలా వెళ్ళాలంటే ముందు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా! సో, ఈ వెబ్ ఆప్షన్స్‌లో గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ 2 కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరేంటంటే గవర్నమెంట్ కాలేజెస్ లేవు కదా! చాలా తక్కువున్నాయి. ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ మాకెందుకిచ్చారు అంటే మాకొచ్చిన ర్యాంక్‌కి ప్రైవేట్ కాలేజ్‌లో వస్తుందా? గవర్నమెంట్ కాలేజ్‌లో రాదా? అది తీసేయండి. అసలు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు అనంటే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ రెండిటిని అంటే 2 కాలేజెస్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఫస్ట్ మీకు అవైలబుల్‌గా ఉన్న కాలేజెస్ ఏమైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో వాటిని పెట్టుకొని, వెనకాల మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్‌నన్నీ ఒకటొకటి లిస్ట్ ఔట్ చేసుకుంటూ వచ్చేయండి. అంటే సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేయండి. అలా సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. ఆ తర్వాత మీకు ఫైనల్ కౌన్సిలింగ్‌లో మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని, కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని మీకైతే సీట్ అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. మీకు ఇప్పటికే డౌట్ క్లారిటీ అయిందనుకుంటున్నాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం థింక్ చేస్తున్నారంటే గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రాకపోతే గవర్నమెంట్ కోటాలో సీట్ రాదు. ఇంకా మేనేజ్మెంట్‌లోనే జాయిన్ అయిపోవాలి. ప్రైవేట్ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాలి అన్నట్టు థింక్ చేస్తున్నారు. అది రాంగ్. అట్లా థింక్ చేయొద్దు. గవర్నమెంట్ కాలేజెస్‌లో సీట్స్ అనేవి చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. అవి ఫిల్ అయిపోతాయి వెంటనే ఫాస్ట్‌గా. నెక్స్ట్ మీకేం చేస్తారంటే ప్రైవేట్ కాలేజెస్‌లో 50% ఆఫ్ సీట్స్ ఏమైతే ఇప్పుడు 100 ఉన్నాయనుకోండి. అందులో 50 సీట్స్. అట్లా 50% మేబీ బేస్డ్ ఆన్ దట్ కాలేజ్. నేనైతే కన్ఫర్మ్‌గా చెప్పలేను. బట్ చెప్తున్నాను మీకు. అలా 50% ఆఫ్ సీట్స్‌ని గవర్నమెంట్ కోటాకైతే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకేం చేస్తారు? మీకొచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని గవర్నమెంట్ కోటాకి మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఆ ఫ్రీ సీట్‌ని ప్రైవేట్ కాలేజ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కౌన్సిలింగ్ టిప్స్. ఎస్పెషల్లీ ఈ స్లైడ్ కూడా మీకోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ర్యాంక్ చూసుకొని మీరేం చేస్తారంటే దగ్గరలో ఉన్న మీకు అవైలబుల్‌గా ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ ఇఫ్ మీరు గవర్నమెంట్ కాలేజెస్‌లో మిస్ అయినా సరే ప్రైవేట్ కాలేజ్‌లో మీకు గవర్నమెంట్ కోటాలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బావుంటుంది విత్ లో ఫీస్‌తో. అండ్ అట్ లాస్ట్ అంతకి గూడా మీకు సీట్ రాలేదు అనంటే, మేనేజ్‌మెంట్ కోటానైతే కన్సిడర్ చేయొచ్చు. బట్ ఫీ గురించి క్లియర్‌గా తెలుసుకోండి. మీరు అడ్మిషన్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయబోయే ముందే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది? ఏంటి? ఎంతెంత పే చేయాలి? టర్మ్ వైసా? ఫుల్‌గా ఒకేసారి పే చేయాలా? ఎగ్జామ్ ఫీస్ సెపరేట్ ఉంటుందా? ఏంటి? ఎవ్రీథింగ్ అనేది క్లియర్‌గా కనుక్కొని అప్పుడు మీరు ముందుకి ప్రొసీడ్ అవ్వండి. అర్థమైందా? ఈ విధంగా అన్నిటిని క్లారిటీగా చూసుకొని మీరు ఒక ఐడియా తెచ్చుకొనైతే ముందుకి ప్రొసీడ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా ఏదైనా వీడియో కావాలి అని అన్నా సరే, ఇఫ్ యూ వాంట్ ఎనీ వీడియో మేక్ మీ టు డూ ఫర్ యూ ఆల్, ప్లీజ్ డు కమెంట్ ఫర్ దట్ ఆల్సో. I hope you all get a clarity on APNZ 2025 admission process, counseling, seat allotment, fee structure, everything. If you found this video helpful, please do like and share. If you are new to channel, please do subscribe. Bye. ఇంకిలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే మీరు కమెంట్ చేయండి అండ్ మీకున్న డౌట్స్ని కూడా మీరు కమెంట్ చేయండి. క్లారిటీగా అయితే మీకు కమెంట్స్లో గైడ్ చేస్తాను. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏపీఎన్సెట్ జర్నీ. మీ అందరికీ మంచి కాలేజెస్‌లో మంచి సీట్స్ రావాలని కోరుకుంటున్నాను. హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఎవరు కూడా డీమోటివేట్ అవ్వద్దు. హ్యాపీగా ఉండండి.